హాయ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయడం ఎలా. ముందుగా క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో అన్నదాత అని టైప్ చేయాలి. అన్నదాత సుఖీభవ అని పైన వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏపీ గవర్నమెంట్ అని ఇట్లా వచ్చింది, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత యువర్ స్టేటస్ ఎల్లో బార్డర్లో ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నా, చూడండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం అయిపోయింది. ఇక్కడ క్యాప్చర్ ఉంది, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ వచ్చేసి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసే అయిపోయింది. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత రిజల్ట్ అనేది ఇలా వస్తుంది. ఏ మండలు, ఏ విలేజు, వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అని స్టేటస్ కూడా చూపిస్తుంది. వీరు ఏ బ్యాంకు ఇచ్చారు, వాళ్ళ బ్యాంక్ నంబరు, అమౌంట్ ఎందుకు క్రెడిట్ అయింది, అమౌంట్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా, స్టేటస్ అనే విషయాలు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఇలా చెక్ చేయడం వల్ల మనకు అమౌంట్ పడిందా లేదా అనేది విషయం మనకు తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి కొంతమందికి అమౌంట్ పడి ఉండదు, అది ఎందుకు పడి ఉండదు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఎలాగైతే మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేసామో, ఎవరైతే అమౌంట్ పడలేదో వాళ్ళ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నా. అలాగే క్యాప్చర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ అలాగే మళ్ళీ సెర్చ్ బార్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆధార్ నంబరు, వాళ్ళ నేము, ఏ డిస్టిక్, ఏ విలేజ్, ఏ మండలం. ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అని చూడండి. ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఈయన. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం వల్ల వీళ్ళకి అనేది ఈ స్కీమ్ వర్తించదు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇలాంటివి. ల్యాండ్ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ స్కీము వాళ్ళకి వర్తించదు. 10 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఎలా చూపిస్తుందంటే ఇలాగే చూపిస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, అక్కడ వచ్చేసి 10 ఎకరాస్ అబోవ్ అని చూపిస్తుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంది అని చూపిస్తుంది. అందువల్ల వీళ్ళకి ఈ స్కీము వర్తించదు. ఇలా ఏ ఆధార్ నంబర్ అయినా వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉన్నది అయితే ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.